బండారు శ్రీనివాసరావు గారు ఈ అంశానికి సంబంధించి కంక్లూజన్ ఇవ్వండి. సో ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్, మీరు రాజారెడ్డి రాజ్యాంగం అంటూ వైసీపీ మీద నిందలేశారు. రాజశేఖర రెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తిని ఈ రాష్ట్రానికి ఇచ్చిన వ్యక్తి రాజారెడ్డి గారు. సో ఆయన రాజ్యాంగం అంటూ మీరు తప్పుపట్టారు అన్నారు మోహన్ రెడ్డి గారు. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ని చంపేయటం ఒక ఎంతవరకు ధర్మం? అదే విధంగా ఒక ఎమ్మెల్సీ తూర్పుగోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి తీసుకొచ్చి పార్సల్ చేయటం ఎంతవరకు ధర్మం? అంటే రాజ్యాంగం మీద ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈస్ట్ గోదావరిలో కొత్తపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత గారి ఫోటోను అవమానించారని చెప్పి దళిత యువతకు ప్రశ్నిస్తే వాళ్ళని దేశద్రోహం కేసులు ఎట్టి వాళ్ళని ఇంచుమించు నెలల్లో జైల్లో పెడతాం. ఇది రాజ్యాంగమా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమా? ఇలా రాజ్యాంగం నడుస్తుంది దాంట్లో అనుమానం లేదు. ఇంకా 4 రోజుల్లో కంక్లూజన్ క్లోజ్ అయిపోతుంది వీళ్ళ రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రజాస్వామ్య రాజ్యాంగం రాబోతుంది. మాకు పూర్తి స్థాయిలో మాకు ఈసీ మీద నమ్మకం ఉంది. ముఖేష్ కుమార్ మీనా గారు పూర్తిగా చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటాను. కౌంటింగ్ విషయాల్లో ఎక్కడైనా డివియేషన్ జరిగిందంటే చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని వారు ప్రకటించడం జరుగుతుంది. నమ్మకం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది, ప్రజాస్వామ్యం బతికిస్తారు, రేపు మేము అధికారంలోకి రాబోతాం ఎన్డీఏ కూటమని చెప్పి తెలియజేసుకున్నారు సార్. శ్రీనివాసరావు గారు, మీరు ఒక నియోజకవర్గానికి జనసేన నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో కౌంటింగ్ రోజు మీరు ఏ విధమైనటువంటి బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు? ఏ విధంగా అలర్ట్ చేయబోతా ఉన్నారు? ఏ విధమైన సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు? పూర్తి స్థాయిలో మేమంతా ఎలర్ట్ గా ఉన్నాం. ఎంతో సమన్వయంతో మేము అధికారంలోకి రాబోతున్నాం. అంత న్యాయబద్ధంగా జరగాలని కోరుకుంటున్నాం. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దౌర్జన్యాలు చేద్దాం, రూల్స్ వ్యతిరేకంగా వెళ్దామని ఆలోచన లేదు. మాకు ఈసీ ఏ నిర్ణయాలు ఏ గైడ్ లైన్స్ ఇస్తే గైడ్ లైన్స్ ప్రకారం న్యాయబద్ధంగా జరుగుతుందని నమ్ముతున్నాం సార్. మేము బ్రహ్మనాయుడు గారు అంతా న్యాయం జరుగుతుంది, రేపు రాబోతున్నాం మేము అధికారం. అంటే మీరు ప్రశాంతంగా ఉండమని పిలుపునిస్తారా మీ కౌంటింగ్ ఏజెంట్లకి? తప్పకుండా సార్, అంతే ప్రశాంతంగా న్యాయబద్ధంగా జరిగే విధంగా చూసుకోమని చెప్తున్నాం. అంతేగాని దౌర్జన్యాలు చేయండి, రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్ళాలని అయితే మేము ఎక్కడ మా ఏజెంట్లకు కానీ ఎక్కడ నిర్ణయాలు అయితే చెప్పలేదు మేము. అలా రైట్. జగదీష్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. మీరు ఎంతసేపు రాజారెడ్డి రాజ్యాంగం గురించి మీరే చెప్పేస్తారండి సమాధానం. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబే మెయింటైన్ చేస్తాడు వ్యవస్థల్ని, వీళ్ళు అధికారంలో లేనప్పుడు ఆయన మెయింటైన్ చేస్తాడు. చెప్పినది కంక్లూడ్ చేస్తారు. మీరు వద్దన్నా కూడా ఈ విషయం చెప్పాలి. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబు సీఎం కాబట్టి ఆయన ఒక్క రోజులో మధ్యస్థం చేయడానికి ఆయన ఫ్యాక్సిస్ట్ కాదు, ఆయన కూడా సీఎం. తర్వాత మీరు సీఎం అయినారు కదా, ఆ ఎన్నికలప్పుడే కదా జరిగింది. దాన్ని మా చిన్నాన్ని చంపేస్తారని చెప్పి సానుభూతి కూడా మీకు ఉపయోగపడింది కదా. 5 ఏళ్లు సిబిఐకి పోయింది, ఓకే పోతే పోయింది. సిబిఐ ఎక్కడ? సిబిఐ అంటే ఏంటండి? సెంట్రల్ గవర్నమెంట్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు భాగస్వామి కాకపోయినా మీకు మద్దతు ఇస్తా ఉండేవాళ్ళు. రాజ్యసభలో మీరు వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళు. మరి అలాంటప్పుడు సిబిఐని అడ్డుకున్నది ఎవరు? సిబిఐ పైన కేసు పెట్టింది ఎవరు? దీన్ని రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. రెండో విషయం, వీరు ఫ్యాక్షనిస్ట్ జగన్ ఫ్యామిలీ ఫ్యాక్షనిస్ట్ అంటారని ఎవడు కాదనలేని సత్యం. లండన్ లో పొండవాళ్ళ సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పాడు, ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పవాడు, జగనే ఫ్యాక్షనిస్ట్ భావాలు ఉంటే ఈ పాటికి అందరినీ వేసేసేవాడు. రెండో విషయం ఏమంటే ఆయన ఒక నావల్ని ఉదహరించారు అక్కడ, ద గాడ్ ఫాదర్ అనే నావల్ని ఆయన వాళ్ళకి చెప్పాడు అక్కడ. అది కూడా మనం విన్నాం, పూర్తి వీడియో నేను చూశాను. దాంట్లో ద గాడ్ ఫాదర్ నావల్ చదివారా? ఆ విధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ తన మనుషులు తప్పు చేసినా కాపాడుకుంటాడు. కాబట్టి అలాంటి నాయకుడు కావాలి మనకి. ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ కోస్తా వాళ్ళు వాళ్ళ ఫోన్లో మాట్లాడతారండి, పోలీస్ స్టేషన్కి రారు. మన వాళ్ళు అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఎన్ కావాలంటే కొట్టి మన వాళ్ళు తీసుకెళ్లిపోతాడు. ఇంత నిస్సిగ్గుగా చెప్పారు చూడండి. దీన్ని రాజారెడ్డి రాజకీయం అంటారు, ఒకవేళ రాజ్యాంగం అంటారు. మీకు తెలియదేమో, ఆయన సీతారామయ్య గారు పూర్తిగా చెప్పలేకపోయారు, మీరు అవకాశం ఇవ్వాలి. వాళ్ళ రాజారెడ్డి రాజ్యాంగమే జరిగింది ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు. ఆ దౌర్జన్యాలు జరిగాయి. రఘురామకృష్ణరాజుని సిఐడిని అడ్డం పెట్టుకొని నీచంగా నికృష్టంగా కొట్టింది ఎవరు? ఇంతమంది దళితుల్ని ఉసురు పోసుకున్నది ఎవరు? ఉద్యోగస్తులు అజిటేషన్ చేయాలని విజయవాడ రాకుండా అతి దారుణంగా నియంత్రించింది ఎవరు? 1600 రోజులు అమరావతి మహిళల పైన మీ అధికారం ఉంది కదా అని ఉక్కు పాదంతో వాళ్ళని తొక్కడానికి ప్రయత్నించింది ఎవరు? ఇవన్నీ రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. మోహన్ రెడ్డి గారికి అన్ని తెలుసు. మీరు అన్నట్టు తెలుగుగా మాట్లాడుతున్నాడు. ప్రజలేమో అమాయకులు కాదండి. నేనేమంటానంటే ఎవరైనా సరే, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కేంద్రంలో బీజేపీ కూడా కావచ్చు,
మీరు నిబంధనలను ఉల్లంఘించకుండా చట్టాన్ని అనుసరించి పరిపాలన చేసినంత వరకు సామాన్యుడికి మాట్లాడాల్సిన అవసరం లేదు. సామాన్య రాజకీయాలు పెద్ద వాడి వ్యక్తిగత సమస్యలతోనే సరిపోతుంది, రాజకీయాలు అవసరం లేదు. మీరు తప్పులు చేసినప్పుడే ఆ గలం వినిపించాల్సి వస్తుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏపీలో లా అండ్ ఆర్డర్ గత 5 సంవత్సరాలుగా లేదు. నిస్సిగ్గుగా దీన్ని వీళ్ళు ఒప్పుకోరు, అది విషయం అండి. రైట్. సీతారామ గారు, సో ఫైనల్గా ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి కార్యకర్తలకి, ప్రజలకి? మొన్న జరిగినటువంటి పల్నాడులో కానివ్వండి, తగ్మా ప్లేస్లో కానీ ఎక్కడన్నా కానీ జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మరి ఈసీ బాగా సీరియస్గా ఉన్నారు. ఎక్కడెక్కడ మీటింగ్స్ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేశారు. అలాగే ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు మాట్లాడిన మాటలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. గొడవలు జరగడానికి అవకాశాలు ప్రేరేపించబడేటట్టుగా ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకొని కౌంటింగ్ ఏరియాలో గొడవలు జరగకుండా 144 సెక్షన్ 2 పెడతారు. కాబట్టి మన వాళ్ళు టీడీపీ కానివ్వండి, మన జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అందరూ కూడా వాళ్ళు చాలా మరి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో చెప్తున్నారు. వెళ్ళిన వాళ్ళు ఎక్కడ గొడవలు పడవద్దు, ఏదైనా ఉంటే రూల్స్ ప్రకారం వెళ్ళండి. సజ్జల రామకృష్ణ గారు చెప్పారని ఏదో వాదనలు, ఇప్పుడు మూర్ఖుడు వాదిస్తాడు, ఆలోచనాపరుడు ఏం చేస్తాడంటే మనం ఎలా పద్ధతులు వెళ్ళాలని ఆలోచిస్తాడు. మనం మూర్ఖత్వంగా వెళ్తే దానివల్ల నష్టపోయేది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు బాగానే ఉంటారు. కొన్ని మన దీంట్లో వస్తున్నాయి, మన యూట్యూబ్లో చాలా ఆలోచన చేస్తున్నాయి. ఒక 2 అన్నదమ్ములు రాజకీయాల్లో ఆ పార్టీలో ఒకళ్ళు ఈ పార్టీలో ఉండి కొట్టూసేస్తే ఆ నాయకులు ఇద్దరు కూడా సాయంత్రానికి ఒకటయ్యి వాళ్ళు మాట్లాడే మాటలు చూపించారు యూట్యూబ్లో చాలా. ఎందుకంటే మనం కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కూడా చాలా తెలుసుకోవాల్సి ఉంది నాయకుల్ని. ఎందుకంటే నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఎందుకు చెప్తున్నానంటే అందరిని ఒక గాడిని కట్టలేం మనం, నాయకులను కూడా. ఎవరైతే దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారో, పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే శివకుమార్ లాంటి వాళ్ళు, వాళ్ళని చూసి మనం కొద్దిగా మనం బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోవాలంటే వాళ్ళు చేసే ఏదో పనులకి, వాళ్ళు చేసే ఇలాంటి చాలా గౌరవమైన పనులకి. ఎందుకంటే అతను శాసగిరిరావు అనే అతనికి నేను చాలా అభినందిస్తాను. ఎందుకంటే ఒక ఏజెంట్ గా కూర్చొని ఎమ్మెల్యేని కూడా ఎదురు తిరిగాడు. తెలుగుదేశం ఉన్నారంటే పార్టీ వాళ్ళంత గట్టిగా ఉందంటే జనసేన నాయకులు వాళ్ళు కూడా, ఆ అమ్మాయి మంజుల అనే అమ్మాయి తెలుగుదేశం కార్యకర్తగా అమ్మాయి నిలబడి ఏజెంట్ గా కూర్చొని తిరగబడి అన్ని దెబ్బలు కూడా ఉండి అలానే ఏజెంట్ గా కూర్చుంది అయిపోయేదాకా. అలాంటి మహిళలు ఉన్నారు. కాబట్టి రేపు కౌంటింగ్ లో కూడా మనం ఎక్కడా కూడా గొడవ పడాల్సిన పని లేదు, క్లియర్ గా మనకు వస్తుంది. కాబట్టి మనం తొందరపడ, రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, వాళ్ళు చెప్పారని మనం ఎక్కడా కూడా తొందరపడకుండా, పోలీసు వారు చాలా అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళందరూ కూడా అంటే నేను వైఎస్ఆర్ వాళ్ళకు కూడా ఒక సూచనగా చెప్తున్నా, ఎక్కడ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు మనం తీసుకోకూడదు, వైసీపీ కార్యకర్తలు కూడా. ఎందుకంటే రేపు పొద్దున బాధపడేది, ఎందుకంటే ఇవాళ నాయకులు ఇవాళ ఉంటారు, రేపు పొద్దున గవర్నమెంట్ మారితే కనపడరు. అవును, 5 సంవత్సరాలు ఎవరైతే బాధితులు ఉన్నారో, నిందితులు ఉన్నారో వారు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి 5 సంవత్సరాల పాటు. వారికెళ్ళి పోలీస్ స్టేషన్లో తన్నులు తింటే వాడు చెప్పే పరిస్థితి ఉండదు, అవతల వ్యక్తి అవును 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 తెలుసుకుంటే ఉపయోగం ఉండదు. కాబట్టి కార్యకర్తలకి, వైసీపీ వాళ్ళకి కానీ అందరికి కూడా మనం సజావుగా కౌంటింగ్ జరగాలి. ఎవరో గెలిస్తే వాళ్ళు పరిపాలన బాగుండాలనే ఒక కోరికతో, ఆలోచనతో నేను ఉన్నా. విడుదల చేయాలండి ఈ విషయంగా. ఈసీ కూడా ఒక ప్రకటన విడుదల చేయాలి. రూల్స్ వైలేట్ చేస్తే చాలా సీరియస్ గా ఉంటుంది, మీ జీవితాలు పాడైపోతాయనే ఒక సందేశాన్ని బిఫోర్ కౌంటింగ్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. నేను ఆ కమ్యూనికేషన్ కూడా చేయాలండి. రైట్ సమయం లేదండి. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఉగిరాల సీతారామ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, బండారు శ్రీనివాసరావు గారు, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జగదీష్ గారు, రాజకీయ విశ్లేషకులు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ హాట్ టాపిక్. చూస్తూనే